ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఇలా కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అంచనాలు, విశ్లేషణలు, ధీమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పైగా ఈసారి ప్రధానంగా రెండే రెండు ప్రశ్నలపై ఏ ఇద్దరు తెలుగు వారి మధ్య చర్చకు నిలుస్తున్నాయని అంటున్నారు. అందులో ఫస్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒకటి కాగా, పిఠాపురంలో పరిస్థితి ఏంటి అనేది రెండో ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో రాజకీయం ప్రధానంగా ఈ రెండు అంశాల చుట్టే తిరుగుతుందన్నది అంటున్నారు. ఈ సమయంలో గెలుపు ధీమా ఎవరిది వారికే ఉంది. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అని వైసీపీ నేతలు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి. ఇంకో పక్క మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ నెంబర్ ప్లేట్ పై స్టిక్కరింగ్లు చేసేసుకుంటున్నారు జనసైనికులు. పిఠాపురంలో పవన్ గెలుపుపై వారంతా ఆస్థాయి ధీమాతో ఉన్నారు. మరోపక్క మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటూ వంగా గీత అనుచరులు, వైసీపీ శ్రేణులు బైక్ నెంబర్ ప్లేట్లపై రాసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి పవన్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భీమవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో పవన్ గెలుపుపై జనసైనికులతో పాటు చాలా వర్గాల్లో ధీమా వ్యక్తం అవుతోందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పిఠాపురంలో పవన్ కు చేదోడు వాదోడుగా నిలిచిన ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పవన్ గెలుపుపై తన ఆస్తుల మొత్తం పందెం కాసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ను స్వీకరించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని అంటున్నారు. పవన్ గెలుపు అనివార్యమని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత ధీమాను పెంచుతున్నాయని అంటున్నారు. కాగా ఇప్పటికే పవన్ గెలుపు భారీ మెజారిటీపై వర్మ పలుమార్లు స్పందించారు. ఇదే నిజమైతే పవన్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిస్తే అందులో వర్మ పాత్ర చాలా కీలకమనే భావించాలి.